తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ధనుసు రాశి వాళ్ళు జనరల్ గా కొంచెం అర్ధాశ్రమ శనితో ఉన్నారండి. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ నా అబ్జర్వేషన్ ఏంటంటే అర్ధాశ్రమ శనిలో ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దాని శని ప్రభావానికి పడలేదండి లాస్ట్ ఇయర్. అచ్చా, నాకు వచ్చే కాల్స్ ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది కదండి. అంటే రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం దానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి గురువు అండి. అంటే అర్ధాశ్రమ శనితో ఉండి కుటుంబంలోను ఫ్యామిలీతోనూ ప్రాబ్లమ్స్ చాలా సహజంగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు బరాయించలేని స్థితికి వెళ్ళిపోతాయి. కొంతమంది భార్యాభర్తల మీద విపరీతమైన మనస్పర్ధలు వచ్చేసి సపరేట్ అయిపోయే అవకాశాలు చాలా మంది ఉన్నాయి. కొంతమందికి వేరే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయ్యి అనవసరంగా మనస్పర్ధలకు గురయ్యి ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా పీక్ స్థాయిలో ఉండవలసిన వాళ్ళైతే అంత వీళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటేనండి ఈ ధనుసు రాశికి ఆపోజిట్ లో అంటే మిథున రాశిలో గురువు ఉంటే గురువు దృష్టి ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళకి చాలా తగ్గిపోయింది. అంటే ఇబ్బందులు పడవలసిన వాళ్ళు ఈ ఇబ్బందులు పడలేదు. దానికి కారణం ఏమంటేనండి గురువు ఉండటం వల్ల గురువు వీళ్ళని ఒక చేత్తో ఆపట్టుకున్న ప్రాబ్లమ్స్ అన్ని. అందుకని గురువు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో వివరించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెరీ యూనిక్ ప్రాబ్లం అండి. ఈ 12 రాశుల్లో ఉన్న ఒక యూనిక్ ప్రాబ్లం ఈ రాశి వాళ్ళకి రాబోతుంది. ఏంటంటే ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళని మా ప్రాబ్లమ్స్ అన్ని పట్టుకొని చేత్తో వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో ఆ గురువు ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటున్నాడు. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద పడిపోతున్నాయి. ఆ గ్రేట్ వాల్ అంటారు చూడండి, ఆ షీల్డ్ అనేది గురువు ఇచ్చిన షీల్డ్ తప్పిపోతుంది పక్కకి. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద రాబోతుంది. ఇది ఒక హిడెన్ ప్రాబ్లం. అయితే రెండోది ఏం జరుగుతుందంటే ఇప్పుడు దాకా గురువు వీళ్ళకి షీల్డ్ లాగా కాపాడిన గురువు ఒకటి పక్కకు తప్పుకుంటున్నాడు, 2 ఈ గురువు వీళ్ళకి శత్రువుగా తయారై ఎంటబడుతున్నాడు. అంటే ఈ గురువు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే డబల్ ప్రాబ్లం అవుతుంది. సడన్ గా సపోర్ట్ ఇచ్చి సడన్ గా మళ్ళీ అట్లా అవ్వచ్చా? అలా అవుతుందండి. అదే ఈ 12 రాశుల్లో ఈ ధనుసు రాశి వాళ్ళకి యూనిక్ గా ఉండే ప్యాటర్న్ ఇది. అంటే బ్రాడ్ ఐడియా ఉంటుంది కాబట్టి అండి అన్ని గ్రహాల గురించి వీళ్ళ గురించి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాము, పీరియాడికల్ గా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి 2 ప్రాబ్లం తీసుకొస్తున్నాడు. ఒకటి గురువే తన ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు, కాపాడాల్సిన ఇప్పటిదాకా కాపాడుతున్న గురువు కూడా పోతుంటారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇన్ డెప్త్ గా మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎన్కౌంటర్ అవుతుంది అని చూస్తే చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠోరం సాహసం క్రోధం అస్తమస్తేద్ భవేద్ గురు అని చెప్తారు సంస్కృతంలో. అంటే వీళ్ళకి చోర అగ్ని అంటే వీళ్ళు కాపాడుకున్న ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ధనం అంతా దొంగలు పడి తీసుకుని పోయే అవకాశం ఉంటుంది. రెండోది అగ్ని ప్రమాదాలు. అంటే వీళ్ళకి వెహికల్స్ కాలిపోవటము, ఇంట్లో ఏదో సంథింగ్ కాలిపోవటము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటుంది. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రెండోది నృపభీతి, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం, రైడింగ్స్, ఐటీ ప్రాబ్లమ్స్. వీళ్ళ చేతిలో కంట్రోల్ ఏముండదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వర్క్ ఏం రారు కదండి. సిస్టమ్ లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం తీసుకొని వచ్చేస్తారు ఒకేసారి. మనం ఆ టైంలో మనకున్న ఆడిటర్లో వాళ్ళలో సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వకో ఏదో మనం వెళ్ళిపోతుంది కదా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో లాస్ట్ ఇయర్ గురువు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు అంతకుముందు ఏదైనా చేసినా గురువు ప్రొటెక్టెడ్. బట్ ఈ టైంలో అలా చేసే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, 5 బాసుల నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాత్ర గాంభీర్య నాశనం అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, చాలా వీక్ గా ఉంటుంది వాళ్ళది. అప్పటిదాకా డిగ్నిటీగా కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్ గా కూర్చున్న వాళ్ళు ఆ యొక్క పోతుందన్నమాట. మనకి రంగస్థలంలో జగపతి బాబు గారు కూర్చుంటారు చూడండి స్టైలిష్ గా, ఆ టైప్ బాడీ లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఉరుగులు పెట్టి ఉండే బాడీ లాంగ్వేజ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిష్ఠూరం, వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయేసి అందరిని తిడుతూ కూర్చుంటారు వీళ్ళు.
అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని నోరు తెరిస్తే అందరిని క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు. వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా పట్టుకోవాలి వీళ్ళని, ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కాకుండా. అలా కాకుండా సాహసం, వీళ్ళ సాహతకు మించి వీళ్ళ సామర్థ్యానికి మించి ఏయో పెద్ద పెద్ద పనులు చేయాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఓ పక్క ఏమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాలనుకున్న దానికి ఇక్కడ అవుతున్న దానికి మధ్యలో ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకి సమరీ ఏం చెప్తారు, దొంగల వల్ల, అగ్ని వల్ల, భయం, రాజకోపము, దేహంలో కాంతి తగ్గిపోవటము, ధైర్యం కోల్పోవటం, కటువుగా మాట్లాడటం, టూ మచ్ వర్క్, ఫ్రస్ట్రేషన్ పడిపోవటం, వృధాగా ప్రయాణాలు చేస్తే అధికంగా ధనం అవ్వటం, కష్టాలు పడిపోతూ ఎక్కువగా ఉంటారు. లిస్టు చాలా పెద్దదిగా ఉంది, భయపడొద్దు. రెమెడీస్ ఉన్నాయి, వెంటనే కాల్ చేయండి నాకు. మీకు తెలవకపోతే మనం ఆల్రెడీ రెమెడీస్ చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనకి ఏం చెప్తారంటే అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు. మనం చేసే ఏంటంటే అండి, రాబోయే పరిస్థితుల గురించి ఎలా ఉంటుంది అని మనకు ఒక అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక విషయం, 1 మినిట్ ఎక్స్ట్రా టైం తీసుకుంటానండి కీర్తి గారు, ఈ రాశి వాళ్ళకి. బాగలేదని మనం చెప్పాం కాబట్టి ఎంతతో ఆపేయకుండా, ఒకటి, నేను తిరుపతి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఎలా వెళ్తాను, నాకు మోస్ట్ ఫేవరెట్ ఎలా వెళ్ళిపోతాను, పిడుగురాళ్ళ, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్ళిపోతుంటాను నేను, అలవాటైన రోడ్డు కాబట్టి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళిపోతూ ఇంకొక రోడ్డు, ఆల్టర్నేటివ్ రోడ్ చూపించింది. ఇదేంటంటే కర్నూలు, కడప, ఇలా రాయచోటి మీదగా వెళ్ళిపోయే రోడ్ చూపించింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రోడ్ లాగా స్మూత్గా జుమ్ముని వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి, అందులో 1 అవర్ టైం కూడా తక్కువ చూపిస్తుంది ఈ రోడ్డు. అలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. 4 లైన్స్ 6 లైన్ అంత వరకు బాగానే ఎంజాయ్ చేశాను. ఈ మధ్యలో కడప దాటిన తర్వాత రాయచోటి దగ్గర ఎక్కడో ఒక ఘాట్ సెషన్ వస్తుందండి, అది సింగిల్ రోడ్డు. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడిపోయాను. కానీ అదే ఘాట్ సెషన్ తిరుపతిలో వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. సో ఈ ఘాట్ సెషన్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను 4 లైన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఘాట్ సెషన్ సింగిల్ రోడ్డు అప్స్ అండ్ డౌన్స్ తో వెళ్ళిపోవటము ఇరిటేషన్ క్రియేట్ చేసింది. బట్ ఇదే నాకు ముందు తెలిసింది అనుకోండి, ఘాట్ సెషన్ ఉంటుందంటే ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ కదా, స్లోగా వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అందుకని ఏమవుతుందంటే అండి, ఎప్పుడు మనం ఈ రాబోయే జర్నీ గురించి, ట్రావెల్ గురించి, ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామండి, దాన్ని బట్టి మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం అనమాట. సో అది ప్రతిదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం అనమాట. సో వీళ్ళకి ఏం చెప్తారంటే, గురువు సపోర్ట్ ఇవ్వటం లేదు కాబట్టి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇది తెలిసింది కాబట్టి ఏదేదో అయిపోతుంది అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండటం. రెండోది, ఇన్ కేసు ఏదైనా జరిగినా కానీ మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువగా ప్యానిక్ అవ్వం అనమాట. ఏదేదో డెసిషన్ తీసుకోము. ఆ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి, పేషెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రియల్ టైమ్ నా తిరుపతి స్టోరీ మీకు చెప్పానండి. సో రెమెడీ కూడా ఇండైరెక్ట్ గా సూచించేశారు. ఇమీడియట్ గా ఎవరైనా ఉంటే కనుక ధనుసు రాశి వారు ఈ వీడియో మీకు చేరితే కనుక కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఇన్ డెప్త్ గా మీ జాతకం చూసుకొని తద్వారా మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలో అవి చేస్తే బాగుంటుంది, అంతే కదండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 ఇయర్ పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 ఇయర్ పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో మకర రాశి వారికి ఎలా ఉందండి గురు మార్పు వల్ల? సో మకర రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, స్వీట్ న్యూస్, శుభవార్త అనుకోవాలి. గురువు మారటంతో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఇప్పటిదాకా వీళ్ళకి ఏలినాటి శని అంతా అయిపోయి శని అనుకూలంగా ఉండటంతో చాలా మందికి చాలా విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందండి. కొంతమందికి నేను అదే నా వీడియోస్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, నాది కూడా మకర రాశి కాబట్టి నా ఓన్గా రీసెర్చ్ నేను కూడా చేసుకున్నాను కాబట్టి, రాత్రి ఎవరో మిడ్నైట్ అమెరికా వాళ్ళు కాల్ చేశారు. సో వాళ్ళు నన్ను కనెక్ట్ అవడానికి ఏకైక కారణం ఏంటంటే నాది కూడా మకర రాశి. సో ఇలా చెప్పుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ మడుగుతుంది, మీరు రీసెర్చ్ చేశారు కదండి, ఏం రీసెర్చ్ అండి, ఎలా ఏంటండి కాల్లో మధ్యలో అడుగుతున్నారు అనమాట. అది ఇని వచ్చామండి, నా బాధ మీకు చెప్పుకుంటాం కదండి, ఇద్దరికి సింక్ అవుతుంది, అదే రీసెర్చ్ ఏమి రీసెర్చ్ ఉండదండి. చెప్పాను ఇలా ఇలా చేస్తున్నాను, దీనికి కారణం ఏంటి అవంతా. అయితే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గురువు మారటం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, మనం మస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారో చూసుకొని మన రియల్ టైం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. ఫస్ట్ రాజ దర్శనం, పెద్ద పెద్ద హైర్ అఫీషియల్స్ తోటి కనెక్షన్స్ అవ్వటం, ఫారిన్ నుంచి కనెక్షన్స్ రావటము, చాలా డిగ్నిఫైడ్ పీపుల్తో వీళ్ళకి కనెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి, అంటే మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. తర్వాత
ఆరోగ్యం హెల్దీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ గాంభీర్య గాత్ర పోషణం, ఇదంతా ఒకటే. గాంభీర్యం అంటే డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి. సో చాలా నీట్గా ఉంటుంది. అభీష్ట కార్య సిద్ధిచ్చ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా వీళ్ళకి నెరవేరని కోరికలు ఏమైనా గనక ఉంటే ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరే టైం వచ్చేసింది. మకర రాశి వాళ్ళకి నో ఎక్స్క్యూజ్, ఈ టైంలో వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు, కానీ ఇంకా ఏదైనా గనక ఉంది కొద్ది గొప్ప అనుకుంటే ఈ టైంలో వాళ్ళకి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకేం చెప్తారు, అభీష్ట కార్యసిద్ధి అంటే దీర్ఘకాలికంగా ఇల్లు కొనుక్కోవాలని కొనుక్కోలేకపోయిన వాళ్ళకి, దీర్ఘకాలికంగా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసి ప్రమోషన్ రాని వాళ్ళకి, దీర్ఘకాలికంగా మేము ఒక సింహాసనంలో మంచి పొజిషన్లో కూర్చోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ నెరవేర్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే లాంగ్ చెరిష్ డ్రీమ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈ టైమ్స్ వచ్చేస్తాయి అని మనం అనుకోవచ్చు. పిల్లలు అన్ని వచ్చేస్తాయి. సో ఇన్ సమ్మరీ మనకి ఏం చెప్తారు తెలుగులో, ఆరోగ్యం, ప్రభు దర్శనం, అధికారులను దర్శించుకోవటం, శరీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇష్టమైన పనులు చేసుకోవటం అన్నీ కలుగుతాం. వీటితో పాటు బై ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అవేంటి, కుటుంబం సౌఖ్యంగా ఉండటం, ధనలాభం ఉండటము, తర్వాత యాత్రలు చేయటం ఎక్కువ చేస్తూ ఉంటారు. స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంది కాబట్టి మనం ఎక్కువగా డిస్కషన్ కూడా ఏమి చేయడానికి లేదు, బాగుంది కాబట్టి ఇట్స్ గుడ్ టైం. బట్ ఈ టైంలో ఇంకా బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. ఇన్ కేసు ఎవరైనా ఇబ్బందులు పడిపోతున్నా, పడకూడదని నేను 100% అనుకుంటాను. మకర రాశి నుంచి ఒక కాల్ కూడా నాకు రాకూడదు నేను ఫస్ట్ అనుకుంటాను. బట్ ఇన్ కేసు ఎవరైనా కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే మనం చెప్పుకునే ఈ గోచార ఫలితాలే కాబట్టి వాళ్ళకి ఇండివిడ్యువల్ జాతకంలో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాత్రి నేను మాట్లాడిన కాలు ఇట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి డే టైము, అమెరికా వాళ్ళకి. నేను లేట్ నైట్ అటెండ్ అవుతూ ఉంటాను. అది కాలు 11:30, 12కి అటెండ్ అయిన కాల్ అనమాట. సో వాళ్ళకి లేడీ కాలు, వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె నాకు కనెక్ట్ అయిన రీజన్ కూడా నాది కూడా మకర రాశి అనుకుని చూసుకుంటే వాళ్ళకి కాల సర్ప దోషం ఉంది. ఎవరో చెప్పారంటే ఎప్పుడు ఆమె చిన్నప్పుడు లాంగ్ బ్యాక్, ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, నేను అమెరికా రావటం లేదు, ఎందుకో చాలా వర్క్ చేస్తుందండి, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వటం లేదు, కాబట్టి అందుకని మీకు కనెక్ట్ అవ్వాలని చూపించుకుంటే ఒకటి కాల సర్ప దోషం ఉంది. ఈ కాల సర్ప దోషంతో పాటు వాళ్ళకి గురు చండాల యోగం కూడా ఉంది. అంటే ఈ గురు చండాల యోగం ఎవరికి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చదివే చదువు ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, లేదా వీళ్ళు కీపింగ్ ఆన్ రాంగ్ గైడెన్స్ లో ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడండి, ఆయన ఎందుకు అలా అయిపోయాడంటే రాంగ్ గైడెన్స్, శకుని ఉండటం వల్ల కీపింగ్ ఆన్ నెగిటివ్ మైండ్ లో పెట్టి ఉండరన్నమాట. ఈ రెండు దోషాలు ఉన్నాయి. వాళ్ళు పాపం సిన్సియర్గా ఒప్పుకున్నారు, అవునండి నేను చేసే చదువు ఒకటి, నేను ఇప్పుడు చేసేది రెండోది నేను కొన్ని విషయాల్లో రియలైజ్ అయిందంటే నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేదండి. ఈ రెండు విషయాలు వాళ్ళకి ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈ పరిహారాలు ఇవి రెండు చేసేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతారు. ఇదేంటి వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూడటం మనకు తెలుస్తుంది, మనకి ఈ గోచార రీత్యా అయితే మనకు తెలియదు. బట్ ఓవరాల్ ఇన్ సమరీ మకర రాశి వాళ్ళకి వచ్చే 1 year చాలా మోస్ట్ ఫ్యాబులస్ పీరియడ్, వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం అనుకోవాలి. జీవితంలో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని మనం కోరుకుందామండి. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.